నమస్తే అండి. నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. అడ్వకేట్గా నేను గడిచినటువంటి కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ లావణ్య కేసు అనేటువంటిది డీల్ చేయడం అందరికీ విదితమే. ఎన్నో ఆధారాలు ఈ అమ్మాయి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో రాజ్ తరుణ్తో గడిపినటువంటి 11 సంవత్సరాల డిసైడ్ఫుల్ వైవాహిక జీవితం అనే చెప్పాలి. ఇట్ ఈస్ ఎ డిసైడ్ఫుల్ మ్యారేజ్. ఈ అమ్మాయితో సహజీవనం అనేటువంటిది ఈరోజు తప్పించుకోవడానికి అవకాశం ఉందనేటువంటి వెసులుబాటుని వినియోగించుకోవడానికి రాజ్ తరుణ్ చేసినటువంటి ప్రయత్నాన్ని, ఈ అమ్మాయికి గుళ్ళో తాళి కట్టిన తర్వాత కూడా ఆ అబ్బాయి ఇన్ని సంవత్సరాల పాటు కూడా ఎన్నో ఫంక్షన్స్లో కానీ కుటుంబానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాల్లో కానీ ఈ అమ్మాయి మెడలో నల్లపూసలు వేస్తూ తాళి కడుతూ కట్టేననేటువంటి భ్రమ కల్పిస్తూ ఆ అబ్బాయి కానీ అబ్బాయిల తల్లిదండ్రులు కానీ ఈ అమ్మాయిని వంచినటువంటి అన్నీ కూడా ఇన్ని రోజుల పాటు విధితారు. అయితే ఒత్తిడి ఒక రూపంలో వస్తే తట్టుకోగలుగుతాం, 2 రూపాల్లో వస్తే ఎవరైనా సహాయం తీసుకుని తట్టుకుంటాం. కానీ పలు రూపాల్లో బెదిరింపులకు పాల్పడుతున్నప్పుడు ఒక్క ఆడపిల్ల ఉదయం అంతా మీడియా ప్రెస్ మీట్లు కానీ లీగల్గా పోలీస్ స్టేషన్లు కోర్టులు కానీ చూసిన తర్వాత, ఒంటరిగా వెళ్ళిన తర్వాత, కుక్కల్ని చూసుకున్నట్లుగా అన్నం పెట్టి పడుకోబెట్టిన తర్వాత ఒక్కసారిగా అగమ్య గోచన స్థితికి ఎవరైనా పాపం పాపులారిటీ కోసం ప్రాకులాడతా ఈ అమ్మాయిని మిస్గైడ్ చేసినప్పుడు, న్యాయస్థానాల్లో న్యాయం జరుగుద్దనేటువంటి నమ్మకానికి కూడా తూట్లు పరిచేటువంటి విధంగా మాట్లాడినప్పుడు తట్టుకోలేనటువంటి ఆ స్త్రీ హృదయం నిన్న రాత్రి కొంత తొందరపాటులో ఆత్మహత్యా సదృశ్యాల వైపు అడుగులు వేసిన మాట వాస్తవం. ఆ అమ్మాయి ఫ్యాన్కి ఉరేసుకునేటువంటి ప్రయత్నం చేయగా ఆమె తమ్ముడు కార్తీక్ చౌదరి, అలాగే వారి నాన్నగారు కానీ మేము కానీ అందరం కూడా ఆ అమ్మాయిని నిలువరించి ఆ అమ్మాయికి కాస్త మందలింపు చేసి, జీవితం మీద ఆశ పెట్టుకోవాలా, నువ్వు ఈ రకంగా మిడిల్ డ్రాప్ అవుతాను, సడన్గా ఆత్మహత్య చేసుకుంటానంటే తల్లిదండ్రులతో పాటు సమాజంలో 50 మంది నీ బంధువులకి కూడా మాయని మచ్చని మిగిల్చి అతను చేసినటువంటి ఆరోపణలు నిజమని చెప్పి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది అని ఆ అమ్మాయికి అర్థమయ్యేటట్టు చెప్పి ఆ అమ్మాయిని పడుకోబెట్టిన తర్వాత ఒక 800 మందికో 700 పైచిలకు మందికో గ్రూప్ మెసేజ్ వెళ్ళిందమ్మా. గ్రూప్ మెసేజ్ వెళ్తే అందులో కొంతమంది పోలీసులను తీసుకొచ్చి హడావుడి చేసి డీజీపీలకు లెటర్ రాసి మళ్ళీ ఇప్పుడు ఈ అమ్మాయితో మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా ఉన్నది. అసలు 493 చట్టమే వర్తించదని, కొంతమంది నల్లకోట వేసుకున్నటువంటి మేధావులు ఈ కేసు నిలబడదని పాపం ఏదో మాట్లాడాలి కాబట్టి రన్నింగ్ సబ్జెక్టు పాపం అందరు యూట్యూబ్ సోదరులకి కూడా మేము అందుబాటులోకి రాకపోవడం వల్ల ఎవరు పడితే వాళ్ళు వచ్చి చట్టాల గురించి ఈ కేసు నిలబడడం గురించి ఉపోద్ఘాతాలు ఇవ్వడంతో కొంత అమ్మాయి తల్లిదండ్రులు కానీ ఇబ్బంది పడడం జరిగింది. ఇండియన్ పీనల్ కోడ్ 1860తో బిఎన్ఎస్ అనేటువంటిది వచ్చినప్పటికీ కూడా భారతీయ న్యాయ సంహితలో ఇంకా కఠినమైనటువంటి చట్టాలు ఇట్లాంటి చర్యలకు ఉన్నప్పటికీ కూడా 493 ఏ హస్బెండ్ ఆర్ రిలేటివ్ ఆఫ్ ఏ హస్బెండ్ ఆఫ్ ఏ ఉమెన్ సబ్జెక్టింగ్ టు క్రూయల్టీ 498 అయితే ఇవాళ 498 ఈ అమ్మాయి కట్టించకుండా 493 ఎందుకు కట్టించారని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు. కోహిబిషన్ కాస్డ్ బై ఎ మ్యాన్ డిసైడ్ఫుల్లీ ఇండ్యూసింగ్ ఏ బిలీఫ్ ఆఫ్ లాఫుల్ మ్యారేజ్. ఆ అమ్మాయితో గడపడం కోసం, శారీరకమైనటువంటి అవసరాలు తీర్చుకోవడం కోసం డిసైడ్ఫుల్ మ్యారేజ్ అంటే అబద్ధపూరితమైనటువంటి అబద్ధపు పెళ్లి, ఓ పసుపు తాడి కట్టో, ఓ పసుపు కొమ్ము కట్టో, నిజమైన తాళి కట్టో, హిందూ వివాహ చట్టం కింద ప్రిస్క్రైబ్ చేసినటువంటి వివాహ క్రతువులేవి కూడా ఆచరించకుండా చేసుకున్న దొంగ పెళ్లికి కట్టేటువంటి సెక్షన్. కేసు నిలబడదో కేసులో ఉన్న గ్రౌండ్స్ ఏంటో, కేసు కట్టిన పోలీసు వారికి, బాధ అనిపించినటువంటి వ్యక్తికి, చేసేటువంటి మాకు తెలుసు. అంత ఆతృత ఉంటే, అంత సరదా ఉంటే, అంత ప్రాక్టీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే రాజ్ తరుణ్ తన కుటుంబ సభ్యుల్లో కన్విన్స్ చేసి వకాలత్ తెచ్చుకుని ఆన్ రికార్డు కోర్టులో మా ప్రత్యర్థిగా కొట్లాడమని మనవి. ఆ యదవ తొత్తరంతా కూడా మీడియాలో చూపించి ఆ పిల్లనోళ్ళ తల్లిదండ్రుల్లో కన్ఫ్యూజ్ చేయకుండా, మీ యొక్క మేధోమదనం, మీకు న్యాయవాదులుగా అంత నాలెడ్జ్ ఉంటే రాజ్ తరుణ్ కన్విన్స్ చేయండి, వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయండి, వకాలత్ మా కౌంటర్గా ఫైల్ చేయండి, ఆర్గ్యుమెంట్స్ చెప్పండి. ఇప్పుడు హైకోర్టులో కూడా లైవ్ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ఈ అబ్బాయి యాంటిసిపేటరీయో క్వాషో వేయండి. మా వాదనలు కూడా మీడియా మిత్రులు టెలికాస్ట్ చేస్తారు, ఇవాళ అందరూ కూడా చూడొచ్చు. దాన్ని బట్టి ప్రజలకు ఏకాభిప్రాయానికి వచ్చేటువంటి అవకాశం. దయచేసి శవాల దగ్గర పేలాలు ఏరుకునేటువంటి ప్రయత్నాలు వద్దు.
ఆ అమ్మాయికి ఏదో రకంగా పాపులారిటీ, ఈ వాద ప్రతివాదనలు బాగుంటే క్లయింట్లే మిమ్మల్ని ఎత్తుక్కుంటా వస్తారు. ఈ రోజు కానీ రికార్డు చెప్తున్నాం, ఈ అమ్మాయిని కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ నేను వెతుక్కుంటా వెళ్ళలా. ఆ అమ్మాయి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ ద్వారా నా దగ్గరికి వచ్చినప్పుడు వాస్తవాలు పరిశీలించి మనం ఆ వాస్తవాల ద్వారా ప్రెస్ మీట్ కూడా పెట్టలా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ముందు మాల్వీ మల్హోత్రా మీద ఎంఐ ఇచ్చిన కంప్లైంట్ కంటెంట్స్ అన్నీ కూడా దానికి కారకుడైనటువంటి రాజ్ తరుణ్ని చూపెడుతున్నప్పుడు ఆధారభూతంగా ఈ అమ్మాయిది సహజీవనమా జీవనమా అనేది కాకుండా జరిగిన అన్యాయము, వినియోగించుకోబడ్డటువంటి పరిస్థితి, మహిళగా అమ్మాయికి ఈరోజు అర్థం కానటువంటి అగమ్య గోచన స్థితిలో అతను వదిలేసి వెళ్ళిపోయినటువంటి నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తూ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ మీద కూడా లీగల్ ఫోకస్ అండ్ ఆ గ్రే ఏరియా ఎలిమినేషన్ జరగాలి అని ఈ మహిళ పదే పదే మీడియా ముందు కనపడుతున్నప్పుడు ఎవరన్నా వేరే ఊర్ల నుంచి హైదరాబాదు, బెంగళూరు, చెన్నైనో, ఢిల్లీనో ఇంటర్నెట్లో పరిచయమైనటువంటి అబ్బాయిల మోజులో పడి వెళ్ళి జీవితాలు ఇలా చేసుకోకూడదనే ఆలోచన రేకెత్తించడం కోసం ఎంత సుదీర్ఘమైన పోరాటం చేస్తాం. ఈ అంశం మీద మాకు స్పష్టత ఉంది. ఈ అంశం ద్వారా పొందాలనుకునేటువంటి లబ్ధి ఏంటనేటువంటి ఆలోచన మీద స్పష్టత ఉంది. ఈ అమ్మాయి జీవితం ఎంత అన్యాయం చేపట్టిన దాని మీద ఆధారభూతమైన స్పష్టత ఉంది. అందుకు దయచేసి తమరికి ఎవరికైనా తెలియపోతే మీడియా మిత్రుల దగ్గర మేము అందజేసినటువంటి వివరాలు లేదా మీరు ఆన్ రికార్డ్ అడ్వకేట్ అయితే కోర్టుకు వచ్చి కూడా తీసుకోవాలని సవినయంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ అమ్మాయికి జరిగినటువంటి ఉదంతం పునరావృతం కాకుండా తన మానసిక స్థితి మరింత మెరుగుపడే వరకు కూడా మా జూనియర్ అడ్వకేట్ని వందన అబ్బాయి వాళ్ళిద్దరిని కూడా మేము ఈ అమ్మాయితో పాటు ఈ అమ్మాయి ఇంటికాడే ఉంచుతున్నాం. వాళ్ళ నాన్నగారి అభ్యర్థన మేరకు ఇద్దరు అడ్వకేట్లని కూడా ఈ అమ్మాయి ఇంటికాడ 3 ఫ్లోర్లు ఉన్నాయి. ఒక ఫ్లోర్లో మా ఎక్స్పెండిచర్తో ఆ ఇద్దరు అడ్వకేట్లని కూడా ఈ పాప దగ్గర ఉంచుతున్నాం. సో ఈ అమ్మాయికి ఉన్నటువంటి స్థితిగతుల మీద, విషయాల మీద మీడియా సోదరులకి ఏ విధమైనటువంటి అనుమానాలు ఉన్నా కూడా వారి నాన్నగారు ఇక్కడ ఉన్నారు, ఆ అమ్మాయి ఇక్కడ ఉన్నది. సో మీరు వారి ఇరువురిని కూడా కనుక్కొని తెలుసుకోవచ్చు. 1 వీక్ ఎగో నాకు తను ఏదో వాళ్ళు మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఐ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ అని టెక్స్ట్ చేయడం జరిగిందండి. అతనే టెక్స్ట్ చేశారు, ఫస్ట్ అతనే అప్రోచ్ అయ్యారు. రాజేష్, లాయర్ రాజేష్ అని ఉంది, అడ్వకేట్ రాజేష్ అని ఉంది దానిపైన. సో నేను అడ్వకేట్ని, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి అని అన్నారు. అప్పటికి కూడా ఇంకా నేను కళ్యాణ్ సార్తో మాట్లాడలేదు. ఆయన నేను ఆ కేసు గురించి చెప్పలేదు, నా కేసు గురించి మాట్లాడాలని అయితే జరగలేదు. తర్వాత కళ్యాణ్ సార్ వచ్చారు, మేము కళ్యాణ్ సార్ త్రూనే వెళ్తున్నాము. అండ్ నా కేసు గురించి నేను మాట్లాడడము, కేసు టేకప్ చేయాలనో, నా కేసు గురించి మాట్లాడాలి అని అయితే నేను అతనితో మాట్లాడలేదండి. మరి నేను ఫార్వర్డ్ చేసిన మెసేజ్ అందరికీ వచ్చినట్టే తనకే వెళ్ళింది. ఆ మెసేజ్ పంపించిన తర్వాత కూడా నేను అతనితో కాల్ కూడా ఏం మాట్లాడలేదు. పొద్దున లేచేసరికి నాకే షాకింగ్గా ఉంది. ఈ కాల్స్ చూడడం కానీ, అతను లెటర్ చూడడం కానీ. మరి అతను ఎందుకు వెళ్ళారో, దేని గురించి వెళ్ళారో నాకు తెలియదు. ఆయన నాతో మాట్లాడినప్పుడైతే నాకు చెప్పారు, అండ్ గ్రౌండ్స్లో నీ కేసు నిలవదు, నీకు అన్ని తప్పుడు సెక్షన్స్ పెట్టారు అనుకుంటూ అయితే నాకు చెప్పారు. అది మరి నేను బ్లాక్మెయిల్గా తీసుకోవాలో లేకపోతే నా మంచి కోరి చెప్పారో నాకు తెలియదు. నేను మంచి కోరుతున్నానని చెప్పుకుంటూనే నాకు ఆల్రెడీ డిప్రెస్డ్గా ఉన్న నేను ఇంకా మా మాటలకి ఇంకొంచెం నేను డిప్రెస్ అయ్యాను. నాకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ రాజేనండి. ఆ రాజు కోసమే నేను ఫైట్ చేస్తున్నాను. వస్తాడో రాడో తెలీదు, వస్తాడని నమ్మకంతో ఫైట్ చేస్తున్నాను. నా ప్రేమ నిజమైతే వస్తాడు అన్న ఒక హోప్తోనే ఉన్నాను. అలాంటి ఒక టైంలో నేను వచ్చి ఫైట్ చేస్తుంటే రాజని నేను చూడాలో లేకపోతే ఇటు సొసైటీ చేసే మాటలకి చూడాలో, థంబ్నెయిల్స్ చూడాలో, కమెంట్స్ చూడాలో, ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను. దీనికి తోడు ఈ లాయర్ నేను మాట్లాడిన మాటలకి వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అయ్యారంట. మరి వాళ్ళ పేరెంట్స్ త్రూ చూస్తున్న లాయర్ మరి నాకు ఎందుకు నిన్న మాట్లాడారు, ఇవాళ పొద్దున సపోర్ట్ ఎందుకు లెటర్ నన్ను సేవ్ చేయాలని మాట్లాడారు, ఇప్పుడు ఇందాక వీడియోలో మరి నన్ను తిడుతూ మాట్లాడుతున్నారు. ఒక ½ అవర్లో ఒక మనిషి మైండ్ సెట్ అలా మారుతున్నప్పుడు ఇంత బాధపడుతున్న నేను నా మైండ్ సెట్ ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళనండి? 10 సంవత్సరాల నుంచి ఒక మనిషి పొద్దున లెగిస్తే సాయంత్రం నా లాస్ట్ చూపు అతను అవుతాడు. ఇంట్లో ఎంటీ ఇల్లు అయింది నా హౌస్. ఫస్ట్ కంప్లైంట్ లో మీరు రాజ్ తరుణ్ పైన చర్యలు తీసుకోకుండా తను నాతో కలిసి ఉంటే చాలు అని అన్నారు. సెకండ్ కంప్లైంట్ లో తను నన్ను ఇల్లీగల్ గా ఇట్లా వాడుకుని వదిలేశాడు అంటున్నారు. ఇప్పటికి కూడా మీరు రాజ్ తరుణ్తో కలిసి ఉండాలని అంటున్నారు, మళ్ళీ పోలీస్ కేసులు పెడతా ఉన్నారు.
కలిసి ఉండాలని పోలీస్ కేసు పెట్టడం కాదండి. పోలీస్ కేసు ఫస్ట్ నేను మాల్వి మల్హోత్రా అని వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను. నన్ను బెదిరించారు. అది కూడా ఇంకా కంప్లైంట్ ఒక్కసారికి రాలేదండి. ఇప్పుడు వాళ్ళు ఉన్న 6 మంత్స్ అంటే నాకు విషయం తెలిసిన 6 నెలల తర్వాత ఇంకా నేను భరించలేక బయటికి రావడం జరిగింది. ఆ స్టేజెస్ ఎలా దాటిందంటే ఇంకా లాస్ట్ మాకు తిండి కావాలని అడిగితే అతనికి ఫోన్ చేస్తే ఆవిడ ఎత్తడం కానీ, మా పరిస్థితి మేము చెప్తే ఆవిడ వెయ్యమని చెప్తే అతను డబ్బులు వేయడం, అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ అందరికీ నేను ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రోజుకో విషయం బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన విషయం కూడా రోజుకొక ట్విస్ట్ అని మీరు వేస్తుంటారు. ఇది ఒక్క రోజుది కాదండి, సంసారంలో ఇంకా అందరికీ జరిగినట్టే జరుగుతాయి. అండ్ ఆ మనిషి కావాలి అని అడిగాను నేను, అంతే. ఇప్పుడు పలానా రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలనలేదు, మాల్వి మల్హోత్రా పైన వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను. వాళ్ళిద్దరితో నీకేం సంబంధం అన్న దగ్గర అఫ్కోర్స్ రాజ్ పేరు చెప్పాలి, అలా అక్కడ రాజ్ తరుణ్ పేరు అనేది వచ్చింది. కానీ రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలని నేను అనుకోలేదు. అవును, అదే ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పుడు అది రాసిచ్చాను. ఆ రాసిచ్చిన దాంట్లోని మాల్వి మల్హోత్రా చార్ట్ చూపించి రాసిచ్చాను నేను. అలాగే వాళ్ళు సెకండ్ టైం మీరు వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 150+ $170 అన్ని కూడా మీరు సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు నాసింగ్ పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారు? రాజ్ తరుణ్ కాంటాక్ట్ పంపుతామని మనం చెప్తున్నారా? రాజ్ తరుణ్ పైన కేసెస్ పెట్టామని మనం చెప్తున్నారా? రాజ్ తరుణ్ అందులో తీసుకుంటామని అసలు నాసింగ్ పోలీసులు ఏం చెప్తున్నారు? నేను ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పటికీ ఈవినింగ్ 7-8 అయిపోయిందండి. సో నాకు రిసిప్ట్ ఇవ్వడం కానీ అవేమీ జరగలేదు. అఫీషియల్గా నేను రిసిప్ట్ కలెక్ట్ చేసుకున్నాక కొన్ని ఎఫ్ఐఆర్ అన్నది దానికో ఎవిడెన్స్లు అన్నది ఇస్తాము. రెండో రోజుకి తెల్లారుజాము నుంచి మీడియాలో ఎలా వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఆ డే నాకు బయటికి రావడానికి అంతా కూడా నేను ప్రిపేర్డ్ లేను. ఫస్ట్ నేను మీడియా ముందుకి అంత ప్రెస్ మీట్, ఇప్పుడు ఇంత ప్రెస్ మీట్ వచ్చినప్పుడు కూడా నేను ఎలా వణికాను అన్నది మీ అందరికీ తెలుసు. నేను కెమెరాస్కి అంత అలవాటు లేదు నాకు. అండ్ ఇప్పుడు ఎవిడెన్స్లు 12 ఏళ్ళ ఎవిడెన్స్లు తీయాలంటే ఒక్క రోజులో నేను రెడీగా ప్రిపేర్డ్గా లేను కదండి. నాకు 1-2 డేస్ టైం పడుతుంది. ఆ 1-2 డేస్ టైం తీసుకొని ఎవిడెన్స్లు ఇచ్చాను. చాలా సార్లు కాల్ చేయడం ఏం జరగలేదండి, ఒకటే కాల్ జరిగింది. అండ్ అతను నాకు ఫస్ట్ అప్రోచ్ అయింది తనే అండి. నాకు అప్రోచ్ అయింది కూడా మూవీ అని, మీరు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని అప్రోచ్ అయ్యారు. లేదండి నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. తర్వాత నేను అడ్వకేట్ అని చెప్పారు. కంటిన్యూ అవుతుంటే మీరు రాష్ట్రంతో మాట్లాడి మధ్యలో లావణ్య అని ఒక ఆడియో బయటకు వచ్చింది. దాని మీద మీరు ఏం చెప్తారు? ఎప్పటిది అసలు ఆడియో? ఇప్పుడు మళ్ళీ నా పోరాటం ఒకటవుతుంటే ఈ ఒకదానిపైన ఒకటి లేదండి. అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ దండి ఆడియో. అది ఆ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి నేను మెంటల్గా ఇల్లని ప్రూవ్ చేయాలి అని ట్రై చేస్తున్న టైంలోని 3 రోజులు నాతో అతను చేసిన ఏదైతే బిహేవియర్ ఉందో అప్పుడు నేను ఇంకా తట్టుకోలేక బర్స్ట్ అయ్యి నేను రియాక్ట్ అయ్యి నేను అలా అతను నాకు చేసిన బిహేవియర్ కి నేను తిరిగిచ్చింది. ఈ బుర్ర పగిలిన ఇన్సిడెంట్ తర్వాత కాలేదు. అది మీరు పోలీసులను అడిగితే బాగుంటుందేమో అండి. నేను అడిగాను, వాళ్ళతో టచ్ లో ఉన్నాను. స్టేట్మెంట్ అన్నది ఇవాళ కూడా మేము ఇవ్వాల్సి ఉంది. 3 o'clock స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారండి. సోమవారానికి అతని మీద ఏం చర్యలు తీసుకున్నారనేటువంటిది, లేదా అతను యాంటిసిపేటరీకి కానీ క్వాషిక్ కానీ వెళ్తున్నాడు అనేటువంటి వివరాలు ఈ లోపల వాళ్ళు ఒక టీంని కాన్స్టిట్యూట్ చేస్తా అన్నారు. రాజ్ తరుణ్ వేరే బోర్డ్స్ అయితే ప్రస్తుతానికి వాళ్ళకి అందుబాటులో లేవనేటువంటిది మా అడ్వకేట్స్కి ఇచ్చినటువంటి వివరణ. ఆ డిఏ గాని 3 కలుస్తుంది. నిర్ణయము వాళ్ళ బోనాలకు సంబంధించిన బందోబస్తు, వాళ్ళకు ఉన్నటువంటి ల్యాక్ ఆఫ్ టీమ్ ని చూపించడం జరిగిందండి. ఈ రోజు మా స్టేట్మెంట్స్ 3 o'clock తీసుకున్న తర్వాత 4 o'clock వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏఎస్ఐ గారిని టీంని కూడా అతనికి ఉన్నటువంటి రెసిడెన్షియల్ అడ్రస్ ఏదైతే ఉన్నదో దానికి పంపిస్తామని చెప్పారు. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం అనేటువంటి విధానంలో నిన్న మాకు చెప్పినప్పుడు ఈ రోజు మాకు శనివారం నాడే క్లారిటీ ఇచ్చేసేయండి సార్, సో దట్ సోమవారం నాడు మీ చర్యలు మాకు సంతోషకరంగా లేకపోతే మేము తెలంగాణ హైకోర్టుని గౌరవప్రదంగా అప్రోచ్ ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ మీద జరుగుతున్నటువంటి జాప్యం గురించి మేము మా పిటిషన్ ఫైల్ చేసుకుని రిట్ ఆఫ్ మ్యాండమస్ ద్వారా ఆ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి, అక్కడ ఉన్నటువంటి డిఏకి, ఎస్హెచ్ఓకి కూడా డైరెక్షన్స్ తీసుకుంటా అని చెప్పాం. అవర్ డ్రాఫ్ట్ విత్ ప్రూఫ్స్ ఈజ్ రెడీ. ఇఫ్ నో కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రాపర్లీ ఫర్నిష్డ్ బై టుడే, మండే మార్నింగ్ ఫస్ట్ అవర్స్ లో ఎస్ఆర్ నెంబర్ తీసుకుంటాం. ట్యూస్డే కాజ్ లిస్ట్ వచ్చేటట్టు చూసుకుని ట్యూస్డే మేము ఆర్గ్యుమెంట్స్ ని కమెంట్స్ చేస్తాం. సో వాళ్ళ మేనేజర్ అని
వాళ్ళ మేనేజర్ అని ఒక నంబర్ నుంచి అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ లాయర్ అని ఒకరు 5 crores ఇస్తాము, కేసు వెనక్కి తీసుకోవాలి, సారీ చెప్పాలి అని అడిగారు. ఒకరు ఎండ్ ఆఫ్ యువర్ గేమ్ అనేది మెసేజ్ అవును, పెట్టారు అవును. కదా, ఏంటి ఎవరు పెట్టారు? రాస్తారు లాయర్ అని చెప్పారండి. ఓకే, అక్కడి నుంచి threatenings అక్కడి నుంచి థ్రెటనింగ్ స్టార్ట్ అయింది. అండ్ వీడియోస్ పంపించి నీ గేమ్ ఎండ్ అయింది, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు అర్థం కావట్లేదు, హై ప్రొఫైల్స్ అంటే ఎలా ఉంటాయో మీకు చూపిస్తాము, తెలుస్తుంది ఇప్పుడు నీకు అని చెప్పారు. ఇప్పుడు ఈ డబ్బుల ఆఫర్ మీద మీడియా ముఖంగా తనకి ఏం చెప్పాలనుకుంటున్నాను? పెట్టుకోండి, ఇప్పుడు ఆ డబ్బులు కావాలి అని అంటే నేను సైలెంట్గా హౌసే తీసుకునేదాన్ని. ఇప్పుడు ఈ రోజు కూడా నాకు వచ్చిన థ్రెట్ ఏదైతే ఉందో ఇల్లు ఖాళీ చేపిస్తామని, మరి అదే ఇల్లు నీకు ఇస్తాను, కాకపోతే నేను నీతో ఉండను అని అన్న దగ్గర నేను అది దాటేసి వచ్చి నాకు ఆ మంచి కోసం నేను ఫైట్ చేస్తున్నాను. మరి ఆ ఇల్లే కావాలనుకుంటే నేను ఇల్లు ముందు రాయించుకునేదాన్ని, కొన్ని రాయించి ఫైట్ చేసుకునేదాన్ని. నేను ఇప్పుడు మీరు ఇల్లు అడుగుతున్నారా? రాస్తారని రాస్తారని ఇల్లు అడుగుతున్నాను. వదిలేసినా మీరు రాస్తారని. ఇప్పుడు ఇల్లు వదిలేసిన అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. అతను మీ ఇల్లు అదే ఆ ఇల్లుని అతను తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. అతను ఖాళీ చేయించి ఇప్పుడు మరి ఫైట్ చేసిన తర్వాత అతను నేను మంచిదాన్ని ఆల్రెడీ ఇక్కడ దాకా వచ్చాననే అతనికి నా మీద కోపం, మాల్విని నేను తిట్టానని అతని మీద కోపం నాకు. ఇంతవరకు వచ్చిన తర్వాత అతను మంచి వేళ ఎలా ఉంటాడండి? అఫ్ కోర్స్ మనకి ఎంత బాగాలేదు, కొంచెం చిన్నగా ఇల్లు ఎవరికి కావాలండి? ఇల్లు అవసరం లేదు, అతను మా అల్లుడుగా మాకు రావాలి, అంతేగాని ఆయన పైసా అవసరం లేదండి, ఆయన ఇల్లు అవసరం లేదు. మా ఉండదాగలో గుడి చేసుకొని మేము అల్లుడు కూతుర్ని ఉంచుకుంటామండి. మీ అందరికీ చెప్తున్నాను, ఆయన ఇల్లు అవసరం లేదు, ఆయన ఆస్తి అవసరం లేదండి. మీరు మొదటి నుంచి కూడా ఫస్ట్ ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత మీరు పోలీసులతో టచ్ లోనే ఉన్నారు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు పాస్ చేస్తూ ఉన్నారు, అడ్వకేట్ గారు ముందుకు రావడం జరిగింది, ఇదంతా ప్రొసీజర్ నడుస్తూనే ఉంది. సో దేనికి ఇంకా మీరు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది? అంతా ఒక వైపున మీరు ప్రతిదానికి సంబంధం, ప్రతిదానికి కూడా మీకు ఒక విషయం అనేది మీకు జరుగుతూనే ఉన్నప్పుడు, పోలీసుల ద్వారా కావచ్చు, వైపు అడ్వకేట్ ద్వారా జరుగుతున్నప్పుడు, అసలు మీరు ఆత్మహత్య మళ్ళీ ఇక్కడ డిప్రెషన్ లోకి వెళ్ళి నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనే పరిస్థితి ఎందుకు వచ్చినాయి మీకు? దాడి నాకు, బెదిరింపులు నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయంటే మాల్వే నుంచి స్టార్ట్ అయ్యాయండి. గత 8 months నుంచి ఆవిడ ఎలా అయితే ప్రతిదీ నువ్వు ప్రూవ్ చేసి మాట్లాడు అన్న దగ్గరే ఒక ఎవిడెన్స్ ఒకటి క్రియేట్ చేయాలి అన్న ఒక ఆలోచన నా మైండ్లోకి వచ్చింది. అది చూపించి మాట్లాడితే తప్ప ఆవిడ నిజమన్నది ఒప్పుకోదు. అక్కడి నుంచి మొదలైంది. నిన్న ఇప్పుడు వరకు మీడియా వరకు కూడా ఏదన్నా చూపించి మాట్లాడితేనే నమ్మే డే అన్నది వచ్చింది. పోనీ నేను చూపించి మాట్లాడాకైనా ఇప్పుడు కూడా దాడి నా మీదే. కానీ మరి అలానే రాస్తారు తల్లిదండ్రులు ఉన్నారు, మరి మాల్వి మల్హోత్రా తల్లిదండ్రులు ఉన్నారు. ఇటు సైడ్ నుంచి అటువైపు ఏం వెళ్ళిందండి? ఒక్క ప్రశ్న ఏం వెళ్ళింది? రాజు మాట్లాడాలి అని లావణ్య మాట్లాడాలి, మధ్యలో మాల్వికి మాట వద్దండి, మాల్వి మాకు వద్దు. రాజు అండ్ లావణ్య ఇద్దరి మధ్యలోనే ఘర్షణ ఉండాలి. కరెక్టే, కానీ ఆ మాల్వి పేరు తీసింది ఎవరు సార్? ఆ మాల్వి పేరు తీసింది ఎవరు? తీసిందంటే వినండి, తను ప్రెజర్ చేస్తుంది. తను చెప్పండి లావణ్య మీరు చెప్పండి. నాసిక్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిందే మాల్వి పై కదా, అది తండ్రిగా అతనికి అతని కోడలో లావణ్య అది మీరు చెప్పండి. మాల్వి పేరు ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు మాల్వి ఎందుకు వద్దంటున్నారు? అంటే మా డాడీని నా పేరుతో నేను హర్ట్ అవుతున్నాను కదా, అందుకు వద్దంటున్నారు. ఆ పేరు నుంచి నా ప్రాబ్లం స్టార్ట్ అయింది కదా, అందుకు వద్దంటున్నారు. కానీ మీరు కేసు పెట్టిందే మాల్వి పై. అవునండి, మా ఫాదర్ ఇంటెన్షన్ వేరు. ఇంటెన్షన్ వేరు. సార్ దిలీప్ గారు, సార్ ఫైనల్ అవుట్పుట్ ఏంటండి? రాష్ట్రం మీద కేసు పెట్టారు, ఇప్పుడు ఆయన ఏ1 అక్యూజ్డ్ గా ఉన్నారు, అతను జైలుకి పంపించడం మీకు మేమా, లేదంటే తనకి కౌన్సిలింగ్ ఇచ్చి మీ దగ్గర పంపించడం? ఇప్పుడు అతను కావాలి, అతని కోసమే అతను నా భర్త అనే ఫైటింగ్ అండి. అతను జైలుకి వెళ్ళాలని కాదు, అతని ఉద్దేశం అది. నేను అమ్మాయితో ఉండను, అవసరమైతే జైలుకి వెళ్తాను అన్నది అతని స్టేట్మెంట్, నాది కాదు. అదే అండి, ఇప్పుడు అదే పోలీసులు ప్రూవ్ చేస్తారు. ఇంకా పెళ్లి చేసుకోలేదు కానీ ఫోన్ ఎందుకు రిఫ్లెక్ట్ అయింది కదా, ఆయన పద్ధతిలోనే పెళ్లి చేసుకోలేదు అనుకున్నాం. నల్లపోసలు ఎందుకు వేసావు? ఆ అమ్మాయిని ఏ అథారిటీతో, ఏ కేటగిరీలో నీ దగ్గర ఉంచో, ఏ అథారిటీలో కడుపులకు సంబంధించి బిల్లు కట్టావు, ఏ అథారిటీలో అమ్మాయి ఇప్పటికే నీ ఇంట్లో ఉంటుంది, ఏ అథారిటీలో 15 కుక్కలు తీసుకొచ్చి అమ్మాయి దగ్గర పెట్టావు. ఇప్పుడు చట్టం గురించి, కేసులు అప్లై చేయడం గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. చాలా మంది రిటైర్డ్ జడ్జిలు ఈ ప్రెస్ మీట్ చూస్తారు, జడ్జిలు, సీనియర్ న్యాయవాదులు చూస్తారు. ప్లీజ్ కైండ్లీ ఎడ్యుకేట్ us where we are going. When there is a deceitful approach and there is some kind of cheating which is involved, which is against the chastity of a woman, 420 కానీ, బెదిరింపులకి 506 కానీ, 493 కానీ ఎందుకు పెట్టకూడదు? ఈ కేసుల మీద గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు, సైటేషన్స్, కొన్ని కాంట్రాబ్యాండ్ జడ్జిమెంట్లు దేని మీద చర్చ అనేటువంటిది పబ్లిక్ గాను, మీడియా ముఖంగానో చేసేదా? కోర్టుల సమక్షంలో జరగాల్సింది. మా దగ్గర ఉన్న ఆధారాలు 493 అట్రాక్ట్ చేస్తున్నాయని కోర్టు వారు నమ్మితే
కోర్టు వారు రాజ్ తరుణ్ని ట్రయల్కి ఇన్వైట్ చేసినప్పుడు ట్రయల్లో మా ఆర్గ్యుమెంట్స్ అనేటువంటివి సస్టైనబుల్గా ఉంటే ఖచ్చితంగా నా క్లయింట్కి న్యాయం జరుగుతుంది. సార్ దిలీప్ గారు, చెప్పండి. సామాన్య యువతి వెళ్ళి నన్ను ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటారని మోసం చేశాడని చెప్తే ఇమీడియట్ గా ఆ పర్సన్ నోటీస్ సర్వ్ చేసి తనను తీసుకొచ్చి విచారిస్తారు. అవును. కానీ లావణ్య 2 సార్లు ఫిర్యాదు చేసింది, పూర్తి ఆధారాలు సమర్పించింది. Hmm. ఇప్పటికీ రాస్తారు అనే వ్యక్తిని పోలీసులు కాంటాక్ట్ అవ్వలేదు. అసలు రాస్తారు ఎందుకు పోలీసులు జరుగుతుంది? అదే ఇప్పుడు పోలీసులు జాప్యం అనేటువంటి దాని మీద పోలీసులతో బాహాబాహి దిగాల్సిన అవసరం న్యాయవాది వృత్తిలో ప్రతిరోజు కోర్టుకి వెళ్ళి ప్రాక్టీస్ ఉన్న మాకైతే అవసరం ఉండదు. జాప్యం ఉంటే మాకు లీగల్ రెమెడీస్ ఉన్నాయి. మేము వారు సఫిషియెంట్ టైం అడిగారు. తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి బోనాలు తదితర అంశాల మీద వారికి ఉన్నటువంటి బందోబస్తు సమస్యలు వివరించారు. ఈ రోజు కూడా మాకు సరైనటువంటి రెమెడీ చూపించకపోతే వీ హ్యావ్ ఆల్ రైట్స్ టు అప్రోచ్ టు ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ అండర్ రిట్ ఆఫ్ మ్యాండమస్. మీరేం నోటీస్ చేశారు సార్ ఈ పీరియడ్? సార్ వీ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ పర్సనల్ లెవెల్ కమెంట్స్ బికాస్ లీగల్గా మేము బౌండే ఉన్నాం. పోలీసులతో సహకరిస్తూ మేము వారితో ట్రావెల్ అవుతా ఉన్నాం. ఎక్కడా కూడా ఒక లూజ్ కమెంట్ నా క్లయింట్ని కూడా చెయ్యొద్దనే వారించడం జరుగుతూ ఉంది. దానికే మేము స్టిక్కానే ఉంటాం. పోలీసులు కేసు కట్టారు, కట్టిన కేసు మీద దర్యాప్తు చేయాలా, చర్యలు తీసుకోవాలా. ఇది వాళ్ళు కాదు, ఎవరు అవాయిడ్ చేయలేరు. మధ్యలో నా క్లయింట్కి పోలీసుల ద్వారానే చిన్నపాటి ఫెయిలర్స్ ఇప్పిస్తా ఉన్నారు వేరే స్టేషన్తో. ఈ కేసుని రెఫరెన్స్లో ఇన్వెస్టిగేషన్లో కొట్టేస్తారంట, తీసేస్తారంట, అసలు ఈ కేసు ఉండదంట. అంటే మీరు ఎన్ని రకాల జాప్యమైనా చేయండి, ఎన్ని రకాల కుయుక్తులైనా పన్నండి, మా దగ్గర ఉన్న ఆధారాల్లో ధర్మమైనటువంటి న్యాయమైనటువంటి బలం ఉంది. కోర్టుల ముందుకు తీసుకెళ్తాం. మాట వరుస కోసం చెప్పట్లా. హైకోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత మా కోర్టులు న్యాయ వ్యవస్థ మీద నాకు కానీ నా క్లయింట్కి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ పూర్తి స్థాయి విశ్వాసం ఉంది. మా దగ్గర ఉన్న ఆధారాలు పెడతాం. కాదు అంటే దీనికి ఖచ్చితంగా అవసరం అనుకుంటే రివిజన్ కోసం మేము సుప్రీంకోర్టు గుమ్మం కూడా తొక్కుతాం. లావణ్య గారు, మీరు ఆత్మహత్య ప్రయత్నం చేయడానికి కొన్ని నిమిషాల ముందు మీ సన్నిహితులందరికీ కూడా ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. వితిన్ సెకండ్స్ లోనే ఆ మెసేజ్ డిలీట్ చేశారు. అసలు ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేయడానికి ఉద్దేశం ఏంటి? మళ్ళీ వెంటనే డిలీట్ చేయడానికి ఉద్దేశం ఏంటి? నేను చనిపోదాం అనుకున్న మాట నిజమే. ఎందుకంటే ఇప్పుడు అదే రాస్తారు. ఇప్పటికైనా మీ అందరికి ఒకటే చెప్తాను, అతను నాకు డైరెక్ట్గా ఏదైనా వద్దు అని చెప్పున్నా నేను అతని మీద ఉన్న ఇష్టంతో అతన్ని వదిలేయడం అనేది జరిగేది. కానీ అతను నన్ను చెడు చేయాలి అని చేసి తప్పుడు దాన్ని చూపించి వదిలేయాలంటే మాత్రం నేను ఎప్పటికీ ఆపను. ఆ పోరాటంలో జరుగుతున్న నాకు ఇవన్నీ దెబ్బలు, ఈ మాటలు చాలా చాలా వేదనకు గురి చేశాయి. ఇంకా బతకొద్దు అన్న దాంట్లోనే చచ్చిపోదాం అనుకున్నాను. నా చావు కారణం ఇప్పటికి పోయినా ఎప్పటికి పోయినా ఒకవేళ ఎవరైనా చంపినా కూడా అది మాల్వి మల్హోత్రానే అంటాను. ఒకవేళ వాళ్ళిద్దరు విడిపోయి అక్కడి నుంచి అతను వచ్చేస్తే ఆమె కాకపోవచ్చు, కానీ ఇప్పుడు పరంగా అయితే ఆమె. ఆ విషయం కూడా అందరికీ తెలియాలనే నేను పంపించాను. పంపించిన తర్వాత ఈలోపు మా పేరెంట్స్ కానీ సార్ వాళ్ళు కానీ అంతా మాట్లాడి ఇది చేశారు. కొద్ది క్షణాలే కాదండి, ఒక 5 minutes 10 minutes టైం పట్టింది. ఆ తర్వాత అందరికీ డిలీట్ చేసేసాను. మేమంతా క్లియర్ చేసుకున్నాం, అర్థం చేసుకున్న మీడియా ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నాకు ట్రబుల్ చేయలేదు. బట్ మరి ఆ రాజేష్ ఆయన మార్నింగ్ అంతా ఇప్పుడు ఇది చేసి ఇదంతా ట్రబుల్ అయింది. ఓకే, నేను మెసేజ్ పెట్టడానికే తప్పు అంటే నా ఎమోషన్స్ అలా వెళ్ళాయి, స్టేట్ ఆఫ్ మైండ్ నాది అలా ఉండింది. మొబైల్ ఫోన్స్ కూడా లేదు, అది అబద్ధం, అది ఖచ్చితంగా అబద్ధం. అండ్ మెసేజ్ నా దగ్గర ఉంది. వాట్సాప్ అయినప్పటికీ కూడా నేను కాల్ అన్నది రికార్డ్ చేస్తున్నాను. నా సేఫ్టీలో కూడా నేను ఉండాలి కదా. నా దగ్గర కాల్ కూడా ఉంది, మాట్లాడిన ప్రతి వర్డ్. సో అతను నాకు మెసేజ్ ఎందుకు చేయడం జరిగింది, ఆ కాంటాక్ట్ ఎవరు చేయడం జరిగింది, అతను మూవీస్ ఎందుకు చేస్తున్న మూవీ ఏంటి, ఓకే లావణ్య గారు అంటే మీరేనా అని మాట్లాడుతూ, నేను ఇవాళ ఆల్రెడీ మీ గురించే ప్రెస్ మీట్ ఒకటి మాట్లాడాను, బట్ నా ఉద్దేశం అది మాట్లాడడం అని కాదు, మీరని తెలియదు కదా నాకు కూడా అని అలా మాట్లాడుతూ వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు అప్రోచ్ అవుతున్నారు, ఇవాళ నైట్ మాట్లాడుతున్నాను అని మాట్లాడారు. అంతే తప్ప లీగల్ అప్రోచ్ అన్నామో సెకండ్ ఒపీనియన్ అని అయితే జరగలేదు. కేసు విషయంలో కళ్యాణ్ దిలీప్ ఏమో వాళ్ళ తరపున చేసాడు, వాళ్ళ అన్నయ్య అబ్బాయి తరపున ఏమని చెప్పడం నీకు? అబ్బాయి తరపున సార్ వాదిస్తే అమ్మాయి తరపున ప్రియా సంథింగ్ ఏదో నేను చెప్పారు. అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటుంది, అమ్మాయి తరపున వాదించడం. మీరు ఇచ్చే కంప్లైంట్స్ రాష్ట్రంతో కలిసి ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతో అది పోలీసుల పని కాదు కదా. ఏమని రాష్ట్రంతో కలిపి మేము ముందుకు ఫార్వర్డ్ అవుతామని? అది పోలీసుల పని కాదండి. నాకు జరిగిన అన్యాయంకి, నాకు జరిగిన దానికి నేను కంప్లైంట్ ఇచ్చాను. 10 ఏళ్ళు నేను కలిసి ఉన్నాను. మరి ఈ రోజున ఇప్పుడు కూడా పోనీ అఫేర్ దాన్ని వదిలేసేదానండి.
నన్ను వదిలేసి వెళ్ళిపోవడం అన్నది తప్పు. ఆ వదిలేసి వెళ్ళిపోయింది ఎందుకు ఫస్ట్ అంటే, ఫస్ట్ ఏమో మీడియా ప్రెషర్ చేస్తుంది అన్నాడు, డ్రగ్స్ కేసు అన్నది చెప్పారు. మరి నేను అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. నా మీద ఒకటి కేసు అనేది పెట్టి పంపించారు. వాళ్ళ మాట ప్రకారం నేను ఉన్నాను. ప్రిజన్ అన్నారు, ప్రిజన్కి పంపించారు. ప్రిజన్ నుంచి బయటకు వచ్చాను, నా మనిషి లేడు. ఏంటి అని కారణం చూపిస్తే మీడియా అని చూపించారు, పోలీసులను చూపించాడు, మీడియా అని చూపించాడు. సరే అని అది 2 నెలలు వెయిట్ చేస్తున్న ప్రాసెస్లో అసలు నిజం ఏంటి అంటే మాల్వితో నేను అలానే పోలీసుల మీద పడలేదు, మీడియా మీద పడలేదు, మీ వల్ల ఇలా జరిగింది అని. అది అతను రీజన్గా వాడుకున్నాడు. ఓకే, మీడియాలో నాది వచ్చింది, డిఫేమ్ అయ్యాను, కరెక్టే. కాకపోతే అది నేను నిరూపించుకుంటాను, మళ్ళీ కోర్టులో నేను నిర్దోషి అని బయటకు వచ్చిన రోజున నేను ఆ పేపర్ పట్టుకొని మాట్లాడొచ్చు అన్న ఒక ధైర్యంతో నేను పోలీసులది మీడియాది కూడా హార్ట్లో పెట్టుకొని ఉన్నాను. బట్ ఈ మాల్వి మల్హోత్రా అనే అమ్మాయి లావణ్యను వదిలేసిరా అని చెప్పడం, నా 10 ఏళ్ల జీవితం అన్నది పోవడం, దాని గురించి నేను పోలీసుల దగ్గరికి వెళ్ళానండి. దయచేసి మీరు అది అర్థం చేసుకోవాలి. కొన్ని మీకు ఒకవేళ కథ అన్నది అర్థం కాకపోతే క్లియర్గా అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఆ క్వశ్చన్ అడుగు, ఈ క్వశ్చన్ అడుగు, లేకపోతే ఎక్కడన్నా పాయింట్ దొరుకుతుందో లూప్ దొరుకుతుందో అన్న దగ్గర మీరు ఒకవేళ పుల్ చేయాలని చూస్తే ఇది నా జీవితం అని నేను చెప్తున్నాను. మీరు మాత్రం ఆత్మహత్య గురించి ఆత్మహత్య పక్క పెట్టండి, మీరు ధైర్యంగా ఎదుర్కోవాలని మేము మీడియా పరంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎదుర్కొంటానండి, మీరు ఉన్నారని. మీరు ఆత్మహత్యని అటువంటి నిర్ణయాలు మీరు తీసుకోవద్దండి. అట్లా నిర్ణయాలు తీసుకుంటే మీడియా కూడా వదిలేస్తామని చెప్పాలండి. రాత్రి పిల్ల మీద డిలీట్ ఎందుకు జరిగింది అన్నారు కాబట్టి రాత్రి మెలుపుకోవడం, తిట్టడం, వాళ్ళ నాన్నగారి మీద కూడబెట్టి తీసుకెళ్ళి అయిపోయిందండి. ఇప్పుడు ఇలాంటి చర్యలు చేయడం వల్ల మీడియాకి కానీ చేసే వాళ్ళకి కానీ ఇప్పుడు పిల్లని పబ్లిక్ గానే మందలిస్తున్నాం. ఎందుకంటే అందరం పిచ్చోళ్ళు అవుతాం. ఇందులో పని కట్టుకునేంత పెద్ద పెద్ద కవరేజ్ పెద్ద పెద్ద పొలిటీషియన్లకు కూడా రాదు. ఈ పిల్లకి ఇంతలాగా నేను ఎప్పుడు మీడియా మీద వేరే ఒపీనియన్ ఉన్న వాళ్ళని పిల్ల విషయం నిలబడ్డాను. ఎందుకంటే రాత్రి రెస్పాండ్ అయ్యారండి, పెద్ద పెద్ద సీనియర్ జర్నలిస్టులు ఫోన్ చేశారు, పాపకి మందలించారు, రాత్రి ఫోన్ చేశారు, తిట్టారు. మీరు అన్ని రకాలుగా ఫైట్ చేస్తున్నారు. అయితే బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్ పార్టీ కేసులో హేమ పేరు వినపడగానే, హేమ ఉద్యోగ కానీ మా అసోసియేషన్ వెంటనే తన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ యాక్షన్ తీసుకుంది. ఈ రోజు రాస్తారు పైన మీరు అన్ని ఆధారాలు సమర్పించారు, మీడియా ముందు ఫైట్ చేస్తున్నారు, ఇప్పటికే రాస్తారు పైన సెక్షన్స్ కూడా ఫైల్ అయిపోయాయి. మరి మీరు ఏమైనా మాను అప్రోచ్ అయ్యే అవకాశం ఉందా? మా దృష్టికి ఈ విషయాన్ని ఆల్రెడీ తెలుసు, చాలా వైరల్ గా మారిపోయింది. సో మా ఇప్పటి వరకు ఏం యాక్షన్ తీసుకోలేదు, అంటే కేవలం ఒక పెద్ద హీరో వదిలేసారా? ఇప్పుడు మీరు ఏమైనా మాను అప్రోచ్? డెఫినెట్ గా అప్రోచ్ అనేది అయితే నేను ప్రతి పాసిబుల్ వేలో వెళ్తానండి, మనిషిని వెనక్కి దక్కించుకోవడానికి. ఇప్పుడు అతను వద్దంటున్నాడు కదా, వెనకాల పడతావేంటి సైకోలాగా అని అందరికీ అనిపించవచ్చు. కాకపోతే మా కనెక్షన్, మా ప్రేమ మాకు మాత్రమే తెలుసు. అది లేకపోతే 10 ఏళ్ళు ఎవరు ఉండరండి. ఇప్పుడు మేము కొట్టుకుంటున్నాము, ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటున్నాము, అవి కరెక్టే. బట్ అవి దాటేసి వస్తే లేదా వాటికి వెనక్కి వెళ్ళినా మా ప్రేమ మాకు తెలుసు, మా కనెక్షన్ కూడా మాకు తెలుసు. ఎఫెక్షన్ అన్నది నిజం, దానికి నేను వాల్యూ ఇచ్చా, ఇంకా ఫైట్ చేస్తున్నాను, మనిషికి వాల్యూ ఇస్తున్నాను. ఇంకా అతను యాక్టర్ అన్న నేమ్కి నేను మాకు కూడా వెళ్ళి మాట్లాడడం అయితే జరుగుతుందండి. జాగ్రత్తగా ఉంటాను సార్. నిన్న నా స్టేట్ ఆఫ్ మైండ్ చాలా వీక్ అన్నాను, ఫిజికల్ గా నాకు తెలీదు, బ్యాక్ పెయిన్ నాకు లేదు సార్. అది అందరికీ జరిగే ఒక ప్రాసెస్ లోనే ఈ దాడికి నేను వీక్ అవ్వడం తప్ప నా మెంటల్ స్టెబిలిటీ లేక అయితే కాదు. అది మళ్ళీ మీ అందరికీ చెప్తున్నాను. కానీ మీరు కేసు పెట్టిన తర్వాత రాష్ట్రం స్పందిస్తూ ఆమె నా రూమ్ లోనే డ్రగ్స్ తీసుకుంది, నా ఫ్లాట్ లోనే ఇంకొక వ్యక్తితో ఉంది, మస్తాన్ సాయిలో ఒక కొత్త పేరు తను తీసుకొచ్చాను, తను ఒక డ్రగ్ అడిక్ట్, తను ఒక డ్రగ్ పెడ్లర్, డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యి వచ్చిందని మీ పైన చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో దీనికి ఏమంటారు? నేను ఒకవేళ డ్రగ్స్ అదే ఇంట్లో రాస్తారు అలా ఉండగా ఎదురుగా మీ క్యారెక్టర్ అంతా కూడా చాలా బ్యాక్ చేస్తూ మీడియా ముందు చెప్పారు రాస్తారు. మాట్లాడేటువంటి ఆడియోలో కూడా సేమ్ ఆ మస్తాన్ సాయి వచ్చి పొమ్మని చెప్పని రామని రమ్మని మీరు వేడుకున్న విధానం కూడా అలాగే ఉంది. నువ్వు రా, నీతో ఉండాలనుకుంటున్నాను, నువ్వు రా, నీతో స్పెషల్ గా టైం స్పెండ్ చేస్తాను అన్నది ఉండదండి. ఆ రికార్డింగ్ మీరు కరెక్ట్ గా విన్నట్టయితే. ఒకవేళ అలా మాట్లాడేదైతే రాజుని పక్కన కూర్చొని ఎందుకు మాట్లాడతాను? 3 days నుంచి మాకు గొడవ జరుగుతుంది. ఇప్పుడు కథ మొత్తం ఒక 3 రోజుల కథ చెప్తున్నప్పుడు 3 రోజులది చెప్తే బాగుంటది కదా. ఎండింగ్ ఒక 5 minutes మాట్లాడిన కాల్ ఒకటే వినిపిస్తే మీకు అర్థం కాకపోవచ్చు. ఆ 3 రోజులు నన్ను అదే సైకోగా, నేను పిచ్చిదానిలాగా నన్ను పోర్ట్రే చేశాడు. ఆ కాల్కి 1 month ముందు రాజు హిమాచల్ ప్రదేశ్ మండి వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ని కలిసి మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్తో, ఈ అమ్మాయికి మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా లేదు, మేము అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము, సో అమ్మాయితో నేను సంసారం చేయలేను, అమ్మాయితో నేను ఉండలేను, ఇంకో పెళ్లి చేసుకుందామని డిసైడ్ అవుతున్న టైంలో నాకు మాల్వీతో పరిచయం ఏర్పడింది. నేను మాల్వీని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని అమ్మాయి ఫాదర్కి చెప్పడంతో అమ్మాయి వాళ్ళ ఫాదర్ సరే నువ్వు లావణ్యని వదిలేస్తే మేము పెళ్లి చేస్తాము అని చెప్పడంతో ఈ అబ్బాయి అది నాకు తీసుకొచ్చి
నేను పిచ్చి అన్నది పోర్ట్రే చేయాలి, ప్రూవ్ చేయాలన్న దాంట్లోని ఇచ్చిన రిజల్ట్ అండి నేను అది కౌంటర్. రాష్ట్రం మీ పైన చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే గుంటూరులో నమోదైన కేసు చూపిస్తున్నాడు, తమ ఎఫ్ఐఆర్ తక్కువ అది కూడా చూపిస్తా ఉన్నాడు. ఇంతగా ఆ కేసు క్లోజ్ అయినట్టేనా? రాష్ట్రం మాత్రం దాన్ని ఎవిడెన్స్ గా చూపిస్తా ఉంది. ఇప్పుడు మీరు పెట్టింది కూడా ఆషామాషి కేసు కూడా కాదు. అవును కరెక్టే. ఇప్పుడు అతను చూపిస్తుంది ఏదైతే ఉందో అది సీక్రెట్ గా ఉన్నది ఏదో కాదండి. నేను పబ్లిక్ గా బయటకు వచ్చి అదే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఎఫ్ఐఆర్ అయింది, నేను కోర్టుకు వెళ్ళి 164 కూడా ఇవ్వడం జరిగింది. అది ఒక లీగల్ ప్రొసీజర్ లో వెళ్తుంది, దాన్ని అలాగే ఉండనిస్తే బాగుంటుంది. అది ఏమైనా సరే కేసు పరంగానే చూడాలి. అండ్ నేను రాస్తారనికి చెప్పకుండా కేసు వెళ్ళడం అన్నది అయితే అబద్ధం. నన్ను ఇక్కడ నుంచి మళ్ళీ గుంటూరు పంపించడం కానీ, గుంటూరు కోర్టుకు వెళ్ళడం కానీ, పోలీసులతో మాట్లాడడం కానీ అన్ని రాజ్కి తెలుసు. ఒకవేళ నా డివైజెస్ ఏమైనా పోతాయేమో అని చెప్పి రాజ్ ఫోన్లోనే, అంటే మా 2 ఫోన్స్ సింక్ అయి ఉంటాయి, రాజ్ ఫోన్లోనే ఒక ఫోల్డర్ కూడా నావి నేను అతనికి ఇవ్వడం జరిగింది, అతని దాంట్లోనే దాపెట్టడం జరిగింది. మరి అప్పుడున్న ఫ్రెండ్ మరి 1 ఇయర్లో నుంచి ఆ కేసు జరిగి 1 ఇయర్ అవుతుంది, మరి వదిలించుకోవాలి అనుకుంటున్న అతను 1 ఇయర్ నుంచి బయటకు వచ్చి చెప్పొచ్చు కదా. ఈ రోజు నేను బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఆ కేసు మ్యాటర్ ఈ మాట్లాడుతున్నాను. సెక్షన్ కాదు 376 పెట్టు అని మహానుభావుడు వాయిస్ క్లిప్ పెట్టిన వాయిస్ క్లిప్ ఉందండి. ఈ సెక్షన్ కదా మస్తాన్ గారు దోలు తీర్చాలి, ఆడికి 376 పెట్టాడు బుద్ధి రావాలని గైడ్ చేసిన మహానుభావుడు. అది అలా పెడతావు, అది రేప్ కేసు అంట కదా అని తెల్లారి పొద్దున్న. ఇప్పుడు మీరు మాతో మాట్లాడినట్టే గుంటూరు డిఏతో కూడా మాట్లాడతారు కదండి. ఈ పిల్లలు సార్ అతనితో పెట్టాల్సిన సెక్షన్ వరకే, రాంగ్ రేప్ కేసులో ఇద్దండి, ఆటల మీద ట్రైల్ చేద్దంటే నువ్వు రాసి ఇవ్వమ్మా అంటే పిల్లలు రాసిచ్చింది. చెప్పండి సార్. ఏమంటున్నాడంటే నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయిని మస్తాన్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంది, అది చూసే నేను అమ్మాయికి దూరంగా ఉంటూ వచ్చాను. అదే టైంలో తను డ్రగ్ అడిక్ట్ అయింది, మస్తాన్తో కలిసి డ్రగ్ పెడ్లర్ గా మారింది, అందుకే నేను లావణ్యం దూరం పెట్టుకుని వచ్చానని అదేనా సార్. ఇప్పుడు ఆయన చెప్తూ అయితే లేడండి, ఒకే ఒకసారి ప్రెస్ ముందుకు వచ్చాడు, మళ్ళీ తర్వాత వచ్చే మొహం ఎప్పుడు చెల్లలేదు అతనికి. రోజు మేమే వస్తున్నాం, మేము ఎలిగేషన్స్ ఆధారాలతో చూపెడుతున్నాం. ఆయన గతంలో చేసిన ఎలిగేషన్స్ కి మొన్న చెప్పుకొని నిన్న ఇవాళ కూడా చెప్తున్నాం. రాజ్ తరుణ్ ఇల్లు అనేటువంటిది ఇండిపెండెంట్ హౌస్ కాదు, అది గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఇల్లు. దాని లోపలికి వెళ్ళాలి అంటే మొబైల్ ఓటీపీ రాజ్ తరుణ్ నెంబర్ కి, రాజ్ తరుణ్ ఇప్పుడు 2 నెలల నుంచి లేని తర్వాత ఆ నెంబర్ అయితే ఇంట్లో ఉందో అది ఈ అమ్మాయి చేతిలోకి వచ్చింది. రాజ్ తరుణ్ అన్న వాడికి తెలియకుండా గేట్ ఇన్ గేట్ అవుట్ జరగదు. రాజ్ తరుణ్ ఇంట్లో హాల్ కానించి 3 ఫ్లోర్స్ కూడా తన కుక్క పిల్లలను చూసుకోవడం కోసం తరుణ్ సీసీటీవీ కెమెరాలు కొన్ని సంవత్సరాల నుంచి పెట్టాడు. తన మొబైల్లో, తన ఐప్యాడ్లో ఇంటిగ్రేట్ చేసి ఉంచుకున్నాడు. జస్ట్ గుడ్డ కాల్చి ముఖం మీద ఇయ్యాలా, నువ్వు ఎంత కామాంధుడివా, ఎంత విమనైజర్వా, ఎంత తప్పుడు పని చేస్తున్నావా అంటే ఒకటి అమ్మాయి సంవత్సరాన్ని పని చేయదని చెప్పాలా, లేదా ఈ అమ్మాయి సంస్కారం కిందాలని చెప్పాలా. వయసులో 30 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిని లేని జబ్బులు అంటగట్టి చెప్పలేడు. కాబట్టి తనకి తెలిసి తన కామన్ ఫ్రెండ్స్ ద్వారా కనెక్ట్ అయిన ఒక క్యారెక్టర్ మీద నిరాధారమైనటువంటి నింద వేసి, ఎక్కడ ఒక్క మెసేజ్ తినకి మస్తానికి మధ్య అక్రమంగా సాగినట్టు చూపించలేక, కేవలం ఈ అమ్మాయిని ఈ రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం యూట్యూబ్లకి బిట్లు కట్ చేసినటువంటివి ఈ అమ్మాయి ఆవేశంలో, కోపోద్రిక్తుల్లో తెట్టిన బూతులు మాత్రమే చూపెడుతున్నాడు. మరి తల్ల పగలగొట్టినటువంటివి, మరి రక్తశక్తమైనటువంటివి, మరి అమ్మాయికి సంబంధించి హాస్పిటల్ చుట్టూ నోరు ముక్కు పగిలిపోయి తిరిగినటువంటివి, మరి ఇట్ల గురించి రాష్ట్రం బయటకు వచ్చి మాట్లాడట్లేదే, మరి ఇట్ల గురించి చెప్పట్లేదే. అంటే ఈ అమ్మాయి కొట్టుకుందని పోనీ అతనే చెప్పేమని మేడం మొన్నండి ఒకటే మాట చెప్తాను. ప్రతి విషయం కూడా అంటే నేను కూలంకషంగా చెప్పాలి మీడియా మిత్రులకి, ప్రతి విషయం కూడా నిన్నటి నుంచి అడుగుతా ఉన్నారు. ప్రెగ్నెన్సీ కానీ ఏ విషయం అయినా రాజ్ తరుణ్ వచ్చి డబ్బులు కట్టలేదా, రాజ్ తరుణ్ వచ్చి డబ్బులు ఇవ్వలేదా, ఈ 2 సార్లు హాస్పిటల్కి తీసుకెళ్లి ఓసారి మిస్క్యారేజ్, ఒకసారి జరిగినటువంటి ఉదంతాల్లో CD ఫైల్తో సహా ఉన్నటువంటివి రాజ్ తరుణ్ కాదా డబ్బులు కట్టింది. ఫోన్ వచ్చి ఇప్పుడు మేము ఎలిగేషన్ కంటిన్యూ చేస్తున్నాం. వై ఈజ్ ఈ నాట్ కమింగ్ అవుట్? ఇవి తప్పనో, ఇవి నిరాధారమనో, అసలు 11 ఏళ్లలో ఈ అమ్మాయి గర్భమే దాల్చలేదనో, ఆ బీరుతో కొట్టుకున్నటువంటి ఉదంతంలో తనకు సంబంధం లేదనో, హిమాచల్ ప్రదేశ్ మండీలో కొత్త మాంగారుతో జరిపిన సంప్రదింపులు బయటపడ్డాక ఈ సంప్రదింపులు ఏంటి, నన్ను వదిలించుకునే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పడం ఏంటని ఐప్యాడ్ పగలగొట్టిందన్న కోపంతో జరిగిన ఘర్షణ ఏంటో తనే బయటకు వచ్చి చెప్పాలి. ఒకేసారి కదా వచ్చింది మళ్ళీ ఇప్పుడు అలాగే నేను మిస్ అయ్యానా? మరి అప్పుడు పెళ్లి జరగలేదు. అమ్మా నేను ఒకటే మాట చెప్తున్నా, డబ్బులు ఎంత అడిగానండి? ఆవేశపడదు.
ఇంకో 20,000 ఇంకో ఒక్క నిమిషం అమ్మ, కంగారు ఉండదు. ఇంకో వీడియోలో 15 కుక్కలు, మొన్న కూడా కొంతమంది మీడియా మిత్రులు అడుగుతున్నారంట నిజంగా 15 కుక్కలు పెంచేస్తుందని. ఇక్కడ నుంచి స్ట్రైట్ అవే మీరు నాతో పాటు వస్తే కోకాపేటలో ఇదే 15 కుక్కలు మీ అందరికీ కూడా హాయ్ అని చెప్తాయి. ఈ 15 కుక్కల పోషణకి అయ్యేటువంటి ఖర్చు 35,000 రూపాయలు. రాజు గారు అలవాటు చేసిన పెడిగ్రీ కానీ, రాయల్ కెనైన్ కానీ, ఫుడ్ కానీ, మరి ఈ పిల్ల పెట్టాలి అంటే ఎక్కడి నుంచి కెనాలు వేసుకొచ్చి పెడుతుందమ్మా? అండ్ ఐఎమ్ సారీ ఫర్ మై అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్. ఆవేదంతో కడుపు రగిలిపోయి మాట్లాడుతున్నాం. మరి రాజ్ తరుణ్ గూగుల్ పేలు కొట్టినవి ఎవరి కోసం కొట్టాడు, ఎంత కొట్టాడు, మీడియాకి ప్రజలకి చెప్పాలా? తన పెట్టినటువంటి పిల్లల్ని అంత క్యారెక్టర్ లేని అమ్మాయి వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటే రాజ్ తరుణ్ లేని ఈ నెలల్లో షూటింగ్ల పేరిట కొత్త హీరోలతో తిరుగుతున్నప్పుడే ఈ అమ్మాయి వెళ్ళిపోలేదా? ఎంత కట్టుబడి బతకాలా? ఎంత కట్టుబడి అతని కుక్కల కోసం ఉండాలా? అమెరికా వెళ్ళిపోయిన అమ్మాయి తిరిగి వచ్చింది కూడా రాజ్ తరుణ్ సర్టిఫికేషన్ చేయించిన అబ్రాడికన్ని అబద్ధం చెప్పి పంపించిన ఒక కుక్క పిల్ల కోసం అమెరికా జీవితం నిర్మించుకోవడానికి వెళ్ళిన ఆడపిల్ల ఇదే సంవత్సరంలో రాజ్ తరుణ్ తిరిగి టికెట్ వేస్తే ఇండియా రాలేదా? గోవా వెళ్ళిపోతే నీ మేనేజర్తో ఫోన్ చేపించి ఈ అమ్మాయిని వెనక్కి రప్పించలేదా? ఏ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు? ఈ అమ్మాయిల లోటుపాట్లు లేవని నేను మాట్లాడుతున్నా, నా క్లయింట్ ఎదుర్కొంటూ మాట్లాడుతున్నాను. ఆవేశాలు, ఇమ్మెచ్యూరిటీ, స్పీడ్గా మాట్లాడదాలు, కొన్ని కరెక్షన్స్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. అవన్నీ ప్రతి బంధుత్వంలో అబ్బాయికి అమ్మాయికి మధ్య లోటుపాట్లు ఉంటాయి. వాటి పరిష్కారం నిందలేసేయడం కాదు. అన్నాళ్ళు తిరిగిన అమ్మాయి, నువ్వు కడుపులు తీయించుకున్నావు, లేకపోతే నీ కోసం ఈత బాధలు పడ్డటువంటి అమ్మాయిని నిస్సంకోచంగా నువ్వు తప్పుడోడు కదా అంటే అది కూడా తప్పుడు అని చెప్పాలనేటువంటి నీ నీచమైన బుద్ధి ప్రజా పరిశీలనలో, మీడియా పెద్దల పరిశీలనలో లేదంటారు. మస్తాన్ సాయి నోడితో నువ్వు ఇప్పటికీ క్యారెక్టర్ మాట్లాడుతున్నావు కదా, తీసుకురా మస్తాన్ సాయి, కూర్చోబెట్టి మస్తాన్ సాయి, కాల్ లెటర్ తీద్దాం, ఇన్ఫర్మేషన్ తీద్దాం, కామన్ ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేద్దాం. నిన్న నిరూపణ అయితే నా క్లయింట్ బేషరతుగా కేసు తీసుకుని వెనక్కి వాపసు తీసుకున్నట్టు నేను కృషి చేస్తా. అవ్వకపోతే అదే రోజు మీడియా ముఖ్యంగా నా క్లయింట్ కాలేజ్ దండం పెడతావు. అంటే ఒక్కసారి మాట్లాడే మాటలో అరే నా కుక్కలను కూడా ఇప్పటికీ పెంచుతుంది కదా, నా తల్లిదండ్రులు సాకింది కదా, నా తండ్రికి సేవ చేస్తుంది కదా, రోగం వస్తే నా తల్లికి చేస్తుంది కదా సేవని కృతజ్ఞత ఇంగిత జ్ఞానం లేకుండా ఆ విషయాలు ఒప్పుకుంటున్నట్టే ఒప్పుకుంటూ తన తప్పును తప్పించుకోవడం కోసం ఈ అమ్మాయి మీద తప్పును నిందలేస్తా వెళ్తా ఉంటే ఈరోజు కోర్టులో ఆ 2 డ్రగ్ కేసులకి సంబంధించినటువంటి క్వాష్మెంట్ మాల్వి మల్హోత్రా పెట్టిన దానికి కూడా చేసాం. మంగళవారం నాడు నెంబర్లు రాగానే కేసు ప్రొసీడింగ్స్ కూడా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాం. రోజు మీడియా ముందుకు వచ్చేటువంటి ఆసక్తితో అనాసక్తితో లేదు. ప్రజలకి జరుగుతున్న ఉదంతం మీద ఎన్నిసార్లైనా ఓపికగా వాస్తవాలు కోట్లలో జరుగుతున్నటువంటి ఉదంతాలు తెలియచేస్తూ ఉంటాం. సార్ హర్యానా రిషి కుమార్ పైన కూడా నవని ఆరోపణలు చేశారు. మరి వాటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి? ఎన్ని ఆధారాలు మీకు ఇప్పుడు చూపించుకుంటూ వెళ్తుంటే నాది లోతుగా పోతుందండి, మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలకే ఇప్పుడు మీ అందరికైనా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ప్రజలకి మీ అందరి ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి. నేను ఒక ప్రాబ్లం అని వచ్చాను. ఆ ప్రాబ్లం అని వచ్చింది మెయిన్ది అది వెళ్ళకుండా ఒకటొకటి లింక్ వచ్చి దానికి ఒక క్వశ్చన్ అండ్ నేను ఒక ఆన్సర్ చెప్తుంటే ఆన్సర్ లో నుంచి ఇంకొకటి అలా వేరే దారి ఆధారాలు ఉన్నాయండి. ఆడియో క్లిప్స్ కూడా ఉన్నాయి సార్, డెఫినెట్ గా ఉన్నాయండి, డెఫినెట్ గా ఉన్నాయి. ఏవండి ఒక్క సెకండ్ నేను దీనికి సమాధానం చెప్తాను. ఇప్పుడు నేను ఇందులో రాజ్ తరుణ్ తప్పుడు వాడు అని కూడా బయటకు వచ్చి చెప్పలేదు. నాకు 10 ఏళ్ళు నుంచి ఉన్నాను, వెళ్ళిపోయాడు అని చెప్పిన దాని తర్వాత అతను వచ్చి నా గురించి తప్పుగా మాట్లాడిన తర్వాతే నేను ఇది మాట్లాడాను. అండ్ అతను మాట్లాడాడు కాబట్టి నేను ఏదో తప్పుడు పేర్లు చెప్పలేదు. నేను ఎవరి వల్ల అయితే ఎఫెక్ట్ అయ్యానో ఆ పేర్లు మాత్రమే విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను రేపొద్దునైనా సరే మాట తప్పకూడదు అన్న దగ్గరే నేను ఆ పేర్లు ఎత్తాను. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నాయో నేను చెవుల్లో విన్నవి ఇలా చూసి వెళ్ళిపోయినవి నేను ఆ పేర్లు కూడా చెప్పట్లేదు. హర్యానాతో మీకు ఏం ప్రాబ్లం? మళ్ళీ అదే అండి, ఇప్పుడు ఆధారాలు ఉన్నాయని అడిగారు. ఉన్నాయని నీ జీవితం నువ్వు చూసుకోవచ్చు కదా, అతని దగ్గర ఎందుకుంటున్నావు? మీకు ఆడియో కూడా వినిపిస్తాను సార్, ఒక్క నిమిషం. సార్ ఇప్పుడు అమ్మాయి ఏమన్నారంటే హర్యానా ఫోన్ చేసి, అంటే ఇట్ ఈస్ నాట్ ద వర్డ్స్ ఆఫ్ హర్యానా, షీ బికేమ్ ద మౌత్ పీస్ ఆఫ్ రాజ్ తరుణ్. ఆమె కాల్ చేసి ఏం చెప్పారంటే హర్యానా కెన్ అబ్జెక్ట్ దిస్ ఇఫ్ షీ డిడ్ంట్ స్పీక్ దిస్. ఎందుకలా డబ్బులు సంపాదించుకోకుండా ఇంట్లో ఉండిపోతున్నావు, ఎందుకలా తరుణ్ మీద డిపెండ్ అయిపోతున్నావు, వద్దు అన్న మగోడు వెనకాతలు ఎందుకు పడుతున్నావు, నువ్వు ఎందుకు నీ జీవితం చూసుకోకూడదు, అన్నింటిలో అక్కడ వదిలేసే నీ లైఫ్ ఏదో నువ్వు ఎక్స్ప్లోర్ చేయంటే
ఈ అమ్మాయి రికార్డింగ్ లో సమాధానం చెప్తుంది. నేను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికే కదా ఒక డీజే కింద అంత పెద్ద ఈవెంట్లో అవకాశం తీసుకుని నేను గోవా వెళ్ళాను. ఈవెంట్ జరుగుతున్న టైంలో 3వ రోజుకే రాజా రవీంద్ర గారు నాకు కాల్ చేశారు. చేసి అమ్మా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మనోడు పూర్తిగా గాడి తెప్పేస్తున్నాడు అంటే నైబర్స్ కదా, వాళ్ళ నైబర్స్ కదా, రవీంద్ర గారు వీళ్ళు నైబర్స్ కాబట్టి ఒక పెద్ద మనిషికి ఆయన చెప్పినటువంటి మాటకి ఈ అమ్మాయి గౌరవించి వచ్చిన తర్వాత రవీంద్ర గారితో సందర్భంలో హర్యానా ఇలా మాట్లాడిందండి, నా కుటుంబ విషయాలను జోక్యం చేసుకుంటే నాకు నచ్చలేదండి అంటే కొన్నాళ్ళ తర్వాత ఆ అమ్మాయే పిలిచి ఈ అమ్మాయికి సారీ చెప్పినటువంటి ఆడియో క్లిప్ ఉన్నాయి. హర్యానాకు సంబంధించి 2, ఆ రిద్ధి అనేటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలు పోలీస్ స్టేషన్లో వినిపించాం, పెన్ డ్రైవ్లో ఈరోజు కోర్టుకు కూడా సబ్మిట్ చేస్తాం. ఇది నా మ్యూజిక్ ఫెస్టివల్కి నాకు ఫస్ట్ వచ్చిన ఆపర్చునిటీ అండి. గోవా ఆర్టిస్టులు అందరి పేరుతో పాటు నా పేరు కూడా ఉంటుంది, లావణ్య. 2021 అక్టోబర్ 13th అప్లోడ్ చేసిన పిక్చర్ ఇది నా ఇన్స్టాగ్రామ్లో. ఇది నాకు ఫస్ట్ వచ్చిన ఆపర్చునిటీ. దీని గురించి నేను అక్కడ ఉన్నాను, అక్కడ ఉంటే నాకు హర్యానా కాల్ ఎంత వస్తుంది ఏంటి నీకు దానికి అని అడిగింది. ఇది నాకు ఆపర్చునిటీ. ఇప్పుడు నేను 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను, దీనికి పేమెంట్ అన్నది ఏం లేదు. ఆపర్చునిటీ అవకాశం రావడం అన్నది చాలా ఎక్కువ, డబ్బులు అన్నది ఏం పే చేయరు. మేబీ దీని నుంచి వెళ్తూ ఉంటే ఒక 6 నెలలకు ఏమో పేమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది అని అంటే అవునా అనుకుంటూ వెటకారంగా వెక్కిలిస్తూ మాట్లాడుతూ నాకు ఇప్పుడు 50,000 వస్తాయి, ఎంతైనా ఇంతేలే అనుకుంటూ ఫిలిం ఇండస్ట్రీ అని ఒక యాక్ట్రెస్ అని లేదా ఒక యాంకర్ అని గొప్పగా మాట్లాడుతుంటే నేను చెప్పాను అప్పుడు, నువ్వు చూస్ చేసుకుంటున్న దారి నేను చూస్ చేసుకోలేక కాదు, ఒక ఉమెన్వి నువ్వు ఇప్పుడు అంటే ఆవిడ మళ్ళీ నా ఇంట్లో నా రూమ్లో ఉండి మాట్లాడుతున్న కావాలనుకుంటుంది. ఇప్పుడు ఎక్కడున్నావని అక్కడి నుంచి సమాధానం నీకు అలాగే చెప్పగలను, దయచేసి నీ పన్ను చూసుకో అని అక్కడ నాకు అమ్మాయికి నాకు ఘర్షణ జరిగింది. అది విత్ రికార్డింగ్ ఉంది నా దగ్గర. నేను టైం వచ్చినప్పుడు నేను అది కూడా సబ్మిట్ చేస్తాను. తనంటూ మా ఇంటికి రాలేదండి. మేమే వస్తూ ఉంటాము, పోతూ ఉంటాము. తను ఫిల్మ్ షెడ్యూల్లో షూటింగ్లో బిజీ ఉంటాడు కాబట్టి ఎక్కువ కూడా మాట్లాడడానికి అవకాశం లేదండి. కాబట్టి అందరి ఫోన్ ద్వారా మాట్లాడుకుంటూ వస్తున్నాము, అందరి సమక్షంలోనే గ్రాండ్గా పెళ్లి చేద్దాము అని అనుకుంటూనే ఉన్నాము. కానీ తల్లి నా అనుకుంటూ అట్లా లేట్ చేసేయాలి అంతే. మాట్లాడండి దాని విషయంలో నేను ఎందుకంటే ఆడపిల్ల అలాంటి మాటలు నా నోటితో రావండి. రావణి గారు, మీరు రాష్ట్రానికి ఆర్థికంగా సహాయం చేశారు, 70 లక్షలు క్యాష్ కూడా ఇచ్చినట్టు చెప్తున్నారు. ఇప్పుడు 70 లక్షలు అన్నది ఒక్కసారిగా 70 లక్షలు అనేది ఒక్కసారిగా ఏదో ఇలా ఇవ్వడం అది కాదండి. 11 ఏళ్ళ దీంట్లో నేను 11 ఏళ్ళు టుగెదర్. 2008 నుంచి నాకు అతను మేమిద్దరం మాట్లాడుకునే వాళ్ళం అండి. 2010 ఎప్పుడైతే తను ఉయ్యాల జంపాలకి వచ్చాడో, సో 2010 నుంచి ఇప్పటి వరకు నా సైడ్ నుంచి నేను ఇచ్చింది ఏదైనా ఉంది అండ్ మా పేరెంట్స్ అది కూడా రాసిన అమౌంట్ అనమాట. తను కోవిడ్ అప్పుడు కానీ ఏ విషయంలో కానీ 1 రూపీ ఇచ్చినా కూడా మొత్తం అన్ని ఉన్నాయండి. సో కోవిడ్ టైంలో తను అవసరం వచ్చినప్పుడు అన్ని మీ మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మా అడ్వకేట్ ద్వారా కదా. నేను అట్లా డిస్క్లోజ్ చేయొద్దన్నానండి అంతే. అండ్ ఒక్కసారి మెసేజ్ చూడండి. మరి అదే మయాంక్ మల్హోత్రా ఇన్స్టాగ్రామ్ ఒరిజినల్ ప్రొఫైలే, మళ్ళీ ఫేక్ అని కూడా అనుకోవద్దు. మయాంక్ మల్హోత్రా సార్ మీరు చెక్ చేసి చూడండి. అండ్ అదే ప్రొఫైల్ నుంచి నాకు వచ్చిన మెసేజెస్, నేను తిట్టాను నా మొగుడితో ఏం పని అని. అండ్ అక్కడి నుంచి అతను మా మమ్మీని నన్ను రాజ్ని ఎలాంటి మాట్లాడినారు, ఇలాంటి మెసేజ్లు వచ్చాయి నాకు. అవి చాలా అబ్జెక్షనబుల్ గా ఉంటాయి సార్. బట్ చూపించాము చాలా అబ్జెక్షనబుల్ మెసేజెస్ అయ్యి. ఇప్పుడు ఏదైతే ఈ కేసులో A3 ఉన్నాడో ఆ A3 అనేటువంటి వ్యక్తి అబ్బాయి నోటికి నాకు రాజ్ కావాలండి. రాజ్ కోసమే నేను ఈ ఫైటింగ్ అంతా. రాజ్ అక్కడ మాల్వి అనే ఒక అమ్మాయిని పెట్టుకొని ఇదంతా చేస్తున్నాడు. వాళ్ళు ఇప్పటికీ టచ్లోనే ఉన్నారు. అండ్ రాజ్ కూడా వాళ్ళ ఊర్లో మండీలోనే ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రెండ్స్ త్రూ. మరి అక్కడ అతను ఉండి ఇక్కడ నన్ను వద్దంటున్నాడు. ఇంకా ఏం న్యాయం కావాలంటే ఎలా చెప్పానండి. దిలీప్ సార్, మీకు క్వశ్చన్, ఈ కేసు ఎలా డీల్ చేస్తున్నారు అంటే ఒక అడ్వకేట్ లాగా డీల్ చేస్తున్నారా లేకపోతే లావణ్య బ్రదర్ లాగా డీల్ చేస్తున్నారా?
అడ్వకేట్లో చేసుంటే బాగానే ఉండేదమ్మా. 7:30 తర్వాత ఫోన్లో ఎత్తక్కర్లేదు. కానీ అర్ధరాత్రి 1 గంటన్నరకు కూడా కొంతమంది జర్నలిస్టులు మమ్మల్ని నిద్ర లేస్తే లెగుతున్నాం, ఈ పిల్లంటికి పరుగులు పెడుతున్నాం, డ్రైవర్లు అందుబాటులో లేకపోతే మనమే కారేసి తిరుగుతున్నాం. కాబట్టి సో మీ సిస్టర్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు తనకి మెంటల్ కండిషన్ బాగాలేదు కాబట్టి సూసైడికల్ టెండెన్సీ ఎక్కువ వస్తున్నాయి బికాస్ ఆఫ్ ఆ ట్రామటైజ్. సో మీరు మీ క్లయింట్ గా కానీ లేకపోతే సిస్టర్ అంటున్నారు కాబట్టి ఎలా ప్రొటెక్ట్ చేస్తారు? లేడీ అడ్వకేట్ ఈ రోజు నుంచి కూడా అమ్మాయితో ఉంటుంది. రంగు అక్కడ ఉంది, వందనాలు అక్కవత్ ఆ పిల్ల అమ్మాయితో పాటు ఉంటుంది. అలాగే చౌదరి గారు కూడా వాళ్ళ ఊరు నుంచి వాళ్ళ చుట్టాలు ఇద్దరిని రప్పిస్తా ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురు కూడా ఆ అమ్మాయి ఇంటికాడే ఉంటారు. ఆ అమ్మాయి కేసు విషయంలో చాలా మంది అడుగుతున్నారు ఏం న్యాయం అని. మనస్ఫూర్తిగా అయితే ఆ పిల్ల అతని మీద కొట్లాట కొనసాగించాలనుకోవట్లా. తను ఎక్కడైనా విన్ విన్ సిచ్యువేషన్ లో వచ్చి నాకు ఈ గొడవంతో వద్దు, మన ప్రశాంతంగా ఇలా బతుకుతా ఉంటే బాగుండని ఆశపడుతుంది. కానీ సాధ్యాలు మనందరికీ తెలుసు. కాబట్టి న్యాయపరమైన పోరాటంలో ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమే దీనికి సంబంధించి న్యాయం జరగాల. అలాంటి పోరాటం ఆపలేం. అండ్ ఎక్కడైనా అబ్యూస్ కూడా చేయలేదు. ఇప్పుడు ఇంత షార్ట్ లో కూడా అబ్యూస్ అన్నది ఏం చేయలేదు. అన్న నంబర్ ఉంది, మళ్ళీ నంబర్ డిస్క్లోజ్. సో అక్కడ నుంచి మీకు ఏమైనా థ్రెటన్ కానీ లేకపోతే కాంప్రమైజ్ చేసుకుందామని అలాంటివి ఏమైనా నాకు వచ్చిన మెసేజ్లు నిన్న కూడా మీ ఛానల్ అందరికీ చూపించానండి. వాళ్ళు పాపం ఇచ్చిదో సచ్చిదో తెలియదు కానీ అదేదో 5 రూపాయలు 50,000 రూపాయలు ఏకంగా కోట్లే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఆ కోట్ల రూపాయలు తప్ప ఇంకేమి తగ్గించి మాట్లాడట్లే. మరి పాపం మరి అంత డబ్బులు ఉన్నాయంటో మనకైతే తెలియదు. థ్రెట్ గురించి అయితే నా వరకు అయితే నాకు థ్రెట్ లేదు, ఎందుకంటే సౌమ్యంగా ఉంటాను కాబట్టి. ఈ అమ్మాయి వరకు అయితే మాత్రం బెదిరింపులు అయితే కొనసాగుతా ఉన్నాయి ఈ పిల్ల విషయంలో. నేను సరిపోతాను మా నాకు మళ్ళీ దీన్ని స్టంట్ చేసి ఈ పిల్లకి బోల్ అంత ప్రొటెక్షన్ కావాలని చెప్పం. మన ఆకారం కూడా పెద్దగానే ఉంటుంది కాబట్టి మనం కూడా అప్పుడు కూడా అడిగి వెళ్ళొస్తా ఉన్నాం. అంత సరదా ఏదైనా ఉంటే అవతల వాళ్ళు ముంబై నుంచి వచ్చి తెలంగాణలో ఏదైనా క్రైమ్ కమిట్ చేసి వెళ్ళిపోగలుగుతారంటే వాళ్ళ ఓపిక వాళ్ళకి కూడా చెప్పాలి, తరపు న్యాయవాదికి కూడా చెప్పాం. కొంతమంది మీడియా మిత్రులుగా రికార్డింగ్ కూడా వినిపించాం. వాళ్ళ పాపం వాళ్ళకి వచ్చిన హిందీలో మాడారు, మనకు వచ్చిరని హిందీలో మనం కూడా జవాబు చెప్పాం. సో వాళ్ళు కూడా రమ్మని చెప్పాం, ఇన్వైట్ అడిగాం. మా కర్మ అండి అది, ఏం చేస్తా ఉంటాం. పిల్లలు ఏమవుతాయి, నా పిల్లలు ఏమవుతాయి. లైక్ ఫస్ట్ మొదటి నుంచి మీరు డీల్ చేస్తున్న కేసు ఇది, అతనికి ఎందుకు సమాచారం ఇవ్వాల్సి వచ్చింది? మా క్లయింట్ కొన్ని చర్యలు కొన్ని చేష్టలు అనేటువంటి వాటిని మేము ఏం చేయలేం కాబట్టి ఆవిడ అందరికి మెసేజ్లు పెట్టిందండి. ఆ రకంగా రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ చేయాలని అయితే అనుకోవట్లేదు. సినిమా అన్నది మొత్తం ఒక ఫ్యామిలీ అన్నదే నిజమైతే మరి ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక అబ్బాయికే ప్రాబ్లం వచ్చింది, ఆ ఫ్యామిలీలో ఉన్న అబ్బాయి భార్యకే ప్రాబ్లం వచ్చింది. మరి ఆ కుటుంబంలో ఉన్న అమ్మాయి అబ్బాయికి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను.